మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మాది ముదివేడ గ్రామం దగ్గర సైబుల్పల్లి. ఈ రోజు సాయంత్రంగా ముదివేడ క్రాస్ దగ్గర యాక్సిడెంట్ జరిగిందన్న. యాక్సిడెంట్ జరిగితే పోలీసులు అందరూ మేము ఆ తర్వాత పోయినాం. అంబులెన్స్ వచ్చింది. ఫోన్ చేస్తే ఒక గంట అర్ధగంట చాలా టైం తీసుకుంటుంది అంబులెన్స్ కూడా. అంబులెన్స్ తీసుకున్న తర్వాత కూడా మనిషి బతికే ఉన్నాడు. అంబులెన్స్ లోపల కూడా వేసిన తర్వాత లోపల ఆక్సిజన్ అట్లాంటివి ఎట్లాంటి రిక్వైర్మెంట్ కూడా లేదన్న. డ్రైవర్ని అడిగితే సార్ చెడిపోయింది సార్ అది ఇది అన్నాడు. సరే అప్పుడు కూడా మనిషి బతికే ఉన్నాడు. డైరెక్ట్ హాస్పిటల్ దగ్గరికి వచ్చినాం. సీదా హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత కూడా మా మనిషి ఉన్నాడు లోపల. సార్ అది ఏందో చేయండి సార్ అంటే లేదు సార్ మిషన్ చెడిపి ఆడికి మనిషి బతుకున్నాడు సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత 1 అవర్ పడుతుంది మా ఊరి నుంచి ఇక్కడికి రావాలంటే. అప్పుడు మనిషి బతుకున్నాడు. ఇక్కడ దిగిన తర్వాత సిపిఆర్ గీపర్ ఏం చేయలేదు. మళ్ళీ చక్కగా పెద్ద సార్లు అందరూ వచ్చి లోపల పిలుచుకుని పోయినారు. అవును చెప్పినారన్న. ఏందని చెప్తున్నారంటే మేము చేసాము. మళ్ళీ ఏం చెప్తారంటే ఒకటే డైలాగ్ అన్న ప్రతి ఒక్కరి మీద. ఏలూరుకి వెళ్ళిపోండి బెంగళూరుకి వెళ్ళిపోండి అని డైలాగ్ చెప్పేశారు. పోయిన తర్వాత లోపలికి గంట నుంచి మనిషి బతుకున్నప్పుడు లోపలికి పోయినప్పుడే ఇట్లా 5 నిమిషాలు ఎట్లా చచ్చిపోతాడన్న. ఇది ఒకటే కాదు, ఇది సెకండ్ టైం. ఇది సేమ్ మా ఊరు మనిషి, పేరు మబ్బాష. అక్కడి నుంచి వచ్చిన తర్వాత బతికే ఉన్నాడు మనిషి. ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని చేస్తానే ఉన్నారు. గంట నుంచి అంబులెన్స్ రావాలంటే జస్ట్ ఆక్సిజన్ తోనే కదా వచ్చేది. ఒకడు ఉంటాడు సార్ కూడా. ఆ సార్ ఒకడు బతికిచ్చిన్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనిషి బతుకున్నాడు. ఎవరికైనా చెప్పండి. ఇప్పుడు వచ్చిన పేషెంట్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా బతికే ఉన్నాడు. గంట బతికిచ్చినాడు ఒకడు. ఇక్కడికి అన్న ఒకటే బతికిచ్చినాడు కదా. ఇప్పుడు అంబులెన్స్ ఉన్నది ఒకటే సార్. అక్కడి నుంచి బతికిచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 5-6 మంది సార్లు వచ్చినారు. పెద్ద చదువుకున్న వాళ్ళు. ఎమర్జెన్సీ అంతా వాడిని వచ్చిన తర్వాత లోపల పిలుచుకుని పోయి ఏమేమి చేస్తారో మనకి తెలియదు కాబట్టి మనం చెప్పలేం సార్. 5 నిమిషాల తర్వాత చనిపోయినాడు అంట. క్వశ్చన్ ఒకటే. అక్కడి నుంచి జస్ట్ ఆక్సిజన్ తో ఒకటే డాక్టర్ బతికిచ్చినాడు. ఇప్పుడు మేము ఇక్కడ నిలుపుకుంటే బెంగళూరు పైన కూడా బతికేవాడే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ నిలబెట్టి లోపల పిలుచుకొని పోతున్నారు. 5 నిమిషాల తర్వాత పోతున్నారు. కారణం అదే బ్లడ్ ఎక్కువ ఇంజనీరింగ్ అయిపోయి ఇది అయిపోయింది అది అయిపోయింది అంటున్నారు. మాకేం తెలుసు చెప్పి 9 months బ్యాక్ సేమ్ సిచ్యువేషన్. సయ్యద్ మహబూబ్ బాషా అతను పిలుచుకొచ్చినాము. 5:30కు 6 o'clock వచ్చినాము. ఏమన్నారు సేమ్ సార్ 5 minutes మీకు ప్రాణాలు తీసాము, తిరుపతికి తీసుకెళ్ళిపోండి అన్నారు. ఓకే ఏమన్నా ఓకే అని వెయిట్ చేసినాం సార్. అప్పుడు ఏమన్నారు అందరికి మేము మనస్ఫూర్తిగా గమ్ముండము. ఆన్ ది స్పాట్ 10 minutes బయటకు వస్తానే డెత్ టైం రాసుకోండి అన్నారు. సేమ్ ఈ రోజు అంతే. ఈ రోజు పోయినాము సార్. వాళ్ళు చెప్పేస్తాం ముందు సార్ నేను ఒకటే సార్ అనేది. నేను ఏమంటా అంటే వాళ్ళు ముందుగానే చెప్పేస్తే మా వల్ల కాదు పిలుచుకొని వెళ్ళిపోండి ఇంకో హాస్పిటల్. మేము ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోవాలి. డైరెక్ట్ పిలుచుకొచ్చేది ఏమంటారు సార్ 10 minutes టైం ఇవ్వండి, మేము ప్రాణాలు తీస్తాము బతికిస్తాము, ఇంకో హాస్పిటల్ తీసుకెళ్ళండి. అంబులెన్స్ రెడీ అవుతుంది. అప్పుడు సేమ్ సిచ్యువేషన్ 2 పేషెంట్ అయింది సేమ్ ఇయర్ లో. ఒకటి సేమ్ సిచ్యువేషన్ బతికిస్తామంటారు. ఇప్పుడు మా ప్రాణం పోయిందని కదా. ఎవరైనా కానీ ఇప్పుడు అక్కడ ఇదే అయిపోయినాడు. యాక్సిడెంట్ అంబులెన్స్ లో వచ్చినారు కదా. ఇక్కడికి వచ్చిన తర్వాత టైంలో ఆన్ డ్యూటీలో ఎవరు లేకపోతే ఇప్పుడు పెద్ద సార్ ఎవరైనా కానీ లేకపోతే చూసిందంటే మా వల్ల కాదంటే మా ఖర్చు మేము పెట్టుకుంటాము. మేము పోయి ఏదైనా ప్రైవేట్ లో చూపించుకుంటాం కదా. సార్ ఈ రోజు జరిగినట్లు ఇంకొకరికి జరగకూడదు. ఈ రోజు జరిగినట్లు పేషెంట్ పరిస్థితి చూసిన తర్వాత మేము చేయలేదంటే మమ్మల్ని వదలండి, మా బాధ మేము పడుకుంటాం. ప్రైవేట్ పోతాం ఏదో పోతాం కదా సార్. 10 నిమిషాలు లోపల పిలుచుకొని పోయిన తర్వాత 5 నిమిషాలు ఎట్లా చనిపోతారు సార్. డాక్టర్ ఎవరు పని చేయాల, వాళ్ళ డబ్బు కోసం పని చేస్తారు, వాళ్ళ జీతం కోసం పని చేసుకుంటారు, వాళ్ళ స్వార్థం కోసం టైం పాస్ చేస్తారని గవర్నమెంట్ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్ వచ్చి ప్రజలు సేవ చేసేదానికి కాదు ఉండేది. అది వాళ్ళు టైం పాస్ చేసుకునేదానికి ఉండేది. పేషెంట్ ని పిలుచుకొని వచ్చి బెడ్ మీద పని పెట్టింటే వాళ్ళందరూ మీటింగ్ చేసుకుంటారు, చర్చలు చేసుకుంటారు, ఎలక్షన్ మీటింగ్లు చేసుకుంటా అన్నారు. వాళ్ళు దానికోసమైనా గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిండేది. ప్రజల సేవ కోసం కాలేదు గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టిండేది. దేనికోసం పెట్టినది గవర్నమెంట్ హాస్పిటల్. ఈ గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్టేసి ఏదైనా సేవా కార్యక్రమాలు పెట్టేయండి. దీనికన్నా ప్రైవేట్ దానికి తిరుపతి మనకి ఇట్లా జరిగినట్టు ఇంకో వ్యక్తి స్టాఫ్ మార్చాలా, డాక్టర్ సిబ్బంది మొత్తం మార్చాలా. సిబిఆర్ చేసే కెపాసిటీ కూడా లేదా డాక్టర్లకి. ఏం చేస్తారు వాళ్ళు? అంబులెన్స్ డ్రైవర్ వచ్చి కనీసం చేసిన 45 నిమిషాల తర్వాత పేషెంట్ దగ్గర చేరినాడు. అంబులెన్స్ లో కూడా ఏం రిక్రూట్మెంట్ ఏం లేవు. ఆక్సిజన్ గానీ అంతా చడిపోయినాయా హాస్పిటల్లో చడిపోయినాయా? హాస్పిటల్లో ఆక్సిజన్ లేదా? దేనికి ఇది హాస్పిటల్లో? దేనికోసం ఇది ఎత్తేస్తే మనం తిరుపతికో హైదరాబాద్ కో ఎత్తుకొని పోతాము. దేనికోసం ఇది హాస్పిటల్లో? ఎవరి కోసం ఇది? వీళ్ళు స్వార్థం కోసం, వీళ్ళు ఉద్యోగాల కోసం హాస్పిటల్ పెట్టిండి. చెప్పండి. మనకి న్యాయం జరగాల. ఇప్పుడు మనకి లాస్ట్ న్యాయం ఏం జరగాలంటే ఇప్పుడు జరిగింది కాక ఇంకా ఎవరికి కూడా ఇట్లా వంటి పరిస్థితి రాకూడదు. ఇప్పుడు ఆ పాప అన్నని చిన్న పాప ఉంది. దానికి ఆ పాపని ఎవరు చూస్తారు? డాక్టర్లు చూస్తారా? ఎవరు చూస్తారా ఆ పాపని? వాళ్ళు ముందే చెప్పేసి మా బాధ మేము పడుకుంటాం కదా. మెయిన్ ఇది వచ్చి డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే జరుగుతా ఉంది.